నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. నోరుంది కదా అని రెచ్చిపోతే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. ఏదైనా మాట అనే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. భజన చేస్తే ఎలాంటి ఉపయోగం లేదు. ప్రజలకు మంచి చేస్తేనే ఏ పార్టీకి చెందిన నేత అయినా మళ్ళీ మళ్ళీ గెలుస్తారు, లేదంటే అంతే సంగతులు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మాటలు చెప్పింది ఎవరూ కాదు, తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి కుటుంబం వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కొనసాగుతుంది. వైసీపీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తొలి కేబినెట్లోనే మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రిగా అవకాశం ఇచ్చారు. రాజకీయాల్లో మేకపాటి కుటుంబానిది విలక్షణ శైలి. రాజకీయాల్లో కొనసాగుతూనే వ్యాపారాలు చక్కబెడుతున్నారు. ఇక గౌతమ్ రెడ్డి గురించి అయితే వివాదరహితుడు అనే పేరుంది. తాజాగా గౌతమ్ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధినేతకు భజన చేస్తే ప్రజలకు దూరం అవుతామనే విషయాన్ని గుర్తు చేశారు మేకపాటి. ఆయన ఊరికనే ఆయన భజన చేసేయడం కాదు, ఆయన మెచ్చుకుంటాడని ఇతరులు నన్ను ఎవరినట్టే వాళ్ళని ఎట్టంటే మాట్లాడడం కూడా కాదు. నిజంగా మాట్లాడాలి, నిష్పక్షపాతంగా మాట్లాడాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఏపీలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీలో ఏం జరుగుతుందో చాలా మందికి అర్థం కావడం లేదు. ముఖ్యంగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మెప్పు కోసం భజన చేసి నాటి ప్రతిపక్ష నేతలను ఇష్టం వచ్చినట్లు దూషించారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు జగన్ను దూరం పెట్టారనేది వాస్తవం. పార్టీ ఘోర పరాజయం తరువాత కూడా ఇప్పటికీ కొంతమంది తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ప్రస్తుతం విపక్షంలో ఉన్నా కూడా అదే శైలిలో వ్యవహరిస్తున్నారు. దీంతో గతంలో జగన్ కోటరీపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు మరో సీనియర్ నేత సాయిరెడ్డి సొంత జిల్లాకు చెందిన మరో మాజీ ఎంపీ కూడా జగన్ భజన చేస్తున్న వారి గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్తో పాటు వైఎస్ కుటుంబానికి ఆప్తుడిగా చెప్పుకునే నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ భజన పరులపై మండిపడ్డారు. జగన్ మెప్పు పొందడం కోసం భజనలు చేయొద్దంటూ హెచ్చరించారు. ప్రజల మంచి కోరేవారు ఇలా భజనలు చేయాల్సిన అవసరం లేదని మేకపాటి తేల్చేశారు. అప్పుడే ప్రజలు వైసీపీని ఆదరిస్తారని సూచించారు ఆయన. ప్రస్తుతం ప్రజలు చైతన్యవంతులవుతున్నారని, ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుస్తున్నాయన్నారు. ఇలాంటి సమయంలో జగన్ భజన చేసుకుంటూ ఆయన మెప్పు కోసం ప్రయత్నించడం వల్ల ఉపయోగం లేదని మేకపాటి తెలిపారు. పద్ధతిగా నడుచుకోవాలని మేకపాటి సూచించారు. ఏ పార్టీకైనా నాయకుడికైనా అప్పుడే గుర్తింపు వస్తుందని, భవిష్యత్తు కూడా ఉంటుందని అన్నారు. అలాగే బూతులు మాట్లాడొద్దంటూ వైసీపీ నేతలకు మేకపాటి సూచించారు. మేకపాటి వివాదాలకు దూరంగా ఉంటారు. ఏ విషయంపై అయినా సరే ఆచితూచి మాట్లాడే నేతగా మేకపాటికి పేరు. అలాగే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కొంతకాలంగా అయినా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. విధేయత కంటే భజన పరులకే పార్టీలో పెద్దపీట వేస్తున్నారనే ఆగ్రహంతో మేకపాటి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.